ప్రస్తుతం మనం పిఏపల్లి మండల పరిధిలో ఉన్నాం. పిఏపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ పరిధిలో సొసైటీ సిఇఓ గారు సామ వెంకటేశ్వర రెడ్డి సారు మనతో పాటు ఉన్నారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో సార్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్, మన ఈ సొసైటీ పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? ఆ కొనుగోలు కేంద్రాల్లో ఏ విధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సార్? మా దగ్గర మా సొసైటీ ఆధ్వర్యంలో 5 ఉమ్మడి మండలంలో అంటే పిఏపల్లి, గుడిపల్లి 2 మండలాలు కలిపి 5 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం సార్. సార్, ఈ 5 కొనుగోలు కేంద్రాల్లో ఏ ధాన్యాన్ని మీరు సేకరణ జరుగుతుంది? దొడ్డు రకాలు అన్ని సెంటర్లో కొంటాము. మా డివిజన్లో అంటే మొక్క అంగడిపేట స్టేజ్ దగ్గర మటుకు సన్నాలు కూడా కొంటాం సార్. సార్, ఈ 5 సెంటర్లు ఓపెన్ చేసినట్టు 5 దొడ్డు రకం అంటారు. దొడ్డు రకం ధాన్యానికి ఎంత మద్దతు ధర, సన్నాలకు ఎంత మద్దతు ధర సార్? 2320 రూపాయలు దొడ్డు రకానికి సార్. 2320తో పాటు సన్న రకాలకు 500 రూపాయలు బోనస్. సార్, ఈ 500 రూపాయల బోనస్ సొసైటీలు వేస్తుందా, గవర్నమెంట్ నుంచి పడుతుంది? గవర్నమెంట్ సార్, అది గవర్నమెంట్. సార్, మీరు ఈ కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు ఎలా కల్పించారో అవి ఏ విధంగా ఉన్నాయి సార్? రైతులకు సంబంధించి రైతులకు డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా నీడను ఏర్పాటు చేయడానికి ఈ టెంట్లు, మంచినీటి సౌకర్యం, అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది సార్. ఈ విపరీతమైన ఎండ వడగాల్పు దోరుతున్నాయి సార్. ఇటీవల చాలా వడదెబ్బకి ఎంతోమంది రైతులు కళ్ళాలనే మరణించడం జరిగిపోతుంది సార్. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మెడికల్ కిట్ కానీ, దాంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ కానీ అందిస్తున్నారా సార్? మజ్జిగలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నాం సార్. సరే, ఎవరు అడుగుతలేదు, దాదాపుగా మనం అంతా చెప్తున్నారు. మాకు కూడా పైనుంచి ఆర్డర్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని రైతులకు ఇవ్వని కూడా చెప్తున్నారు సార్. ఈ కొనుగోలు కేంద్రాలలో ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసారా? కమిటీ నిర్ణయం ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? టోకెన్ ప్రకారంగానే మేము మాకు వచ్చిన ధాన్యాన్ని సీరియల్తో పాటు టోకెన్ సిస్టంలోనే మేము కొనుగోలు చేస్తాం సార్, రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా. సార్, అక్కడక్కడ రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్. వాళ్ళు ఏమంటారంటే టోకెన్ సిస్టమ్ విధానం కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలకి పలుకుబడి ఉన్న ముందు పెడుతున్నారు అంటున్నారు సార్. అలాంటిది మా సెంటర్లో అయితే ఎక్కడ లేదు సార్. చాలా పారదర్శకంగా చేస్తున్నాం అని మేము అంటున్నాం సార్. ఈ రైతులు కొంతమంది చెప్పొచ్చు, కానీ అలాంటిది అయితే ఏం లేదు సార్. సార్, మీకు ఏఎంసీ వాళ్ళు తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ ఎన్ని ఇచ్చారో అవి అందుబాటులో, అవి అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి, అక్కడక్కడ మొరాయిస్తున్నాయి, వారి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేశారా? లేదు సార్. ఒక్కొక్క సెంటర్కు మైచర్ మీటర్లు 2 ఇచ్చారు సార్. ఒక సన్నాలకు అది సన్నాలకు సంబంధించింది అది కూడా సప్లై చేస్తారు. టార్పాలిన్స్ ప్రతి సెంటర్కు 30 టార్పాలిన్స్ ఇచ్చారు సార్. వర్షం వస్తే ధాన్యం మేము కొనుగోలు చేస్తే ఆ బస్తాలు తడవకుండా ఉండడానికి, రైతులకు ఇవ్వడానికి కాదు, ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సేవ్ చేసుకోవడం కొరకు అవి టార్పాలిన్స్ మేము వేసుకుంటాం సార్. గోనె సంతల కొరత ఉందంటున్నారు. గోనె సంతల టెండర్ సకాలంలో టెండర్ ప్రక్రియ ముగియలేదు అంటున్నారు. మరి ఎక్కడ ఎందుకు గోనె సంచులు అయితే మాకాడైతే ఇప్పటివరకు ఆ పరిస్థితి ఏం లేదు సార్. దాదాపుగా మేము ఎప్పుడెప్పుడు అయిపోగానే మాకు పెద్దవరం నుండి, మల్లెపల్లి నుండి సజావుగానే వస్తుంది సార్. సార్, ఈ మీ కొనుగోలు కేంద్రాలలో ఇక్కడ కాంటాలు అయిన ధాన్యాన్ని మీరు అంటే లారీల కొరత ఉందంటారు. దాంతోపాటు మిల్లులు కూడా, అక్కడ మిల్లుల యాజమాన్యాలు కూడా సకాలంలో దిగుమతి చేస్తలేమంటున్నారు. అక్కడ హమాలీల కొరత ఉందంటున్నారు. మరి ఈ సమస్యను మీరు పాలకమండలిలో చర్చించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా సార్? అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం సార్. అధికారులు కూడా వాళ్ళ మిల్లర్ల దగ్గరికి వచ్చి ఏదో చెప్పేసి దించేది అన్లోడింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. సార్, ఈ తేమ యంత్రాలు అక్కడక్కడ మొరాయిస్తే సరైన వేరియేషన్ చూస్తే ఉంటారు సార్. మీకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించారా సార్? మాకు అలాంటిది ఏం లేదు సార్. మాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అగ్రికల్చర్ వాళ్ళు చూస్తారు సార్. వాళ్ళు ఏ విధంగా చూడాలనేది, మైచర్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండాలని అంతా వాళ్ళే చూసుకుంటారు సార్. అలాంటిది ఏం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు సార్. ఈ రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, ఆ కొనుగోలు కేంద్రాల్లో అమాలీ ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారట. దాంతోపాటు రైతు లోడ్ ఎత్తాలంటే కూడా 1500 నుంచి 2000, 3000 అట్లా వసూలు చేస్తున్నారని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. అది మీకు కొనుగోలు కేంద్రాల్లో అలాంటి సమస్య ఏమైనా ఉందా? మాకు కొంతమంది రైతులు మాకు చెప్తే మేము ఏమంటే అమాలీలో పిలిచి వాళ్ళని మందలించడం జరిగింది. అలాంటి డబ్బులు డిమాండ్ చేయొద్దు, కాకుండా రైతులతోటి వాళ్ళని మెప్పించి ఒప్పించి సరే కూల్ డ్రింక్ అలాంటిది తీసుకోవడం, డబ్బులు డిమాండ్ చేయొద్దు అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఆ పరిస్థితి ఏం లేదు సార్. తేమ శాతం, పొల్లు శాతం అధికంగా ఉందని క్వింటాలకు 3-4 కేజీలు కోస్తున్నారని రైతులు అంటున్నారు సార్. మరి అది ఇక్కడ ఏమన్నా జరుగుతుందా సార్? ఇంకేం లేదు సార్. లాస్ట్కి వచ్చేది ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఈ మైచర్ ఇది వస్తుంది ఒకటి, తూర్పాల పడతలేదు సార్. ఇక్కడ తూర్పాల పట్టకపోతే మిల్లర్స్ డిమాండ్ చేస్తారు. మిల్లర్ డిమాండ్ చేస్తే దాన్ని ఏదో మేనేజ్ చేసి అది లేదు ఇది లేదు కరెక్ట్ మంచిగా మైచర్ వస్తుంది కదా చేయడానికి చెప్పి మేము కన్విన్స్ చేసి దించుతున్నాం సార్. అలాంటి ఏదో ఇబ్బంది ఉన్నా కూడా రైతులు కన్విన్స్ చేసి వాళ్ళకి
చేస్తున్నాం సార్. సార్ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయడం వల్ల అక్కడక్కడ రైతులు పచ్చిధాన్యాన్ని అతని కళ్ళాల్లోనే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. దళారులు మధ్య దళారులు తక్కువ రేటు కొనుక్కొని అదే మళ్ళీ కొనుగోలు కేంద్రాల్లోనే వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. లేకపోతే ఇతర రాష్ట్రాలు కూడా అంటే ఇతర మిల్లులకు కూడా తరలిస్తున్నారట. వీటిపై పర్యవేక్షణ మీ సొసైటీ పరిధిలో ఎలా ఉంది సార్? మా దగ్గర సార్ మాకు దళారులు అయితే మా కాడికి ఎవరు రారు. కాకుండా దళారులు అనే వాళ్ళని మనం గుర్తించడం కష్టం. దళారులు ఆ రైతులకే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తేనే మేము టేకప్ చేస్తాం సార్. వాళ్ళకి బిల్ పడడం రైతులకే పడుతుంటాం సార్. సార్ ఈ కొనుగోలు కేంద్రాలలో అంటే మీ సొసైటీ నుంచి ఎంత ధాన్యం సేకరణ మీరు టార్గెట్ పెట్టుకున్నారు? ఇప్పటివరకు ఎంత కంప్లీట్ అయింది? ఎంత జరగాలి? టోటల్గా నిన్నటి వరకు 15వ తారీఖు వరకు 1,17,000 క్వింటాలు కొన్నాం సార్. ప్రజెంట్ ఫిజికల్ ప్యాడీ 5 సెంటర్లలో ఇప్పుడు ఎర్రగొండ తండా ఒకటి ఈరోజు క్లోజ్ అయింది సార్. ఇంకా 4 సెంటర్లు ఉన్నాయి. ఆ 4 సెంటర్లో ఇంకా 30-35 వేల క్వింటాల్స్ ఉంది ఇలా ఉంది సార్. ఈ అకాల వర్షాలు వస్తున్నాయి సార్. రైతులు ఏమంటున్నారంటే మాకు టార్పాలిన్లు సొసైటీ వాళ్ళు ఇస్తలేరు అంటున్నారు. ఏఎంసీ వాళ్ళు మేము సొసైటీలకు టార్పాలిన్లు మేము అందుబాటులో ఉంచాము, అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు అంటున్నారు. మీకు మేము చెప్పినాం కదా సార్, ఏది రైతులకు టార్పాలిన్స్ అనేది ఓన్లీ కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను సేవ్ చేయడం కొరకే మేము టార్పాలిన్స్ ఇస్తాం. రైతులకు ఈ పట్టాలు మేము మాకు సంబంధం లేదు సార్, రైతులకు ఇవ్వబడదు సార్. ఓన్లీ పర్చేజ్ చేసిన ధాన్యాన్ని అకాల వర్షాలు ఏమైనా వచ్చినా వాటిని సేవ్ చేసుకోవడం కొరకు ఈ టార్పాలిన్స్ మేము ఇస్తాం సార్. ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు మే 15వ తారీఖు కావస్తుంది సార్. ఇప్పటికే అకాల వర్షాలు అంటే నైరుతి ఋతుపవనాలు కూడా తాకినాయి సార్ కేరళ తీరానికి. ఇంకా ఈ కొనుగోలు ప్రక్రియ ఇంకా జాప్యం జరుగుతుంది. మరి ఎందుకు రైతులు 6 కాలాలు పండించిన రైతు కన్నీరే మిగులుతుంది. అక్కడ 6 కాలాలు కష్టపడి పండించినా కూడా ఇక్కడికి వస్తే ఇంకా నెలల తరబడి ఈ కళాలను నిరీక్షణ జరుగుతుంది సార్. వీటిని ఈ సొసైటీ పరిధిలో మీరు సీఈఓగా ఇప్పటి వరకు రైతులకు అంటే ఆ ధాన్య సేకరణ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? మేము ధాన్యాన్ని ఇప్పటివరకు 1,15,000 క్వింటాలు కొన్నాం. ఇంకో 35,000 దాకా ఫిజికల్ ప్యాడీ సెంటర్లలో ఉంది. ఎప్పుడప్పుడు లారీలను కాంట్రాక్ట్తో సమన్వయం చేసుకుంటూ మా పై ఆఫీసర్లతో, మాకు కూడా డీసీఓ ఆఫీస్ నుంచి మాకు మానిటరింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనతో సమన్వయం చేసుకుంటూ సకాలంలో లారీలు వచ్చేటట్లు చూసుకొని మేము ముందరకు పోతున్నాం సార్. సరే, కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అమాలి ఛార్జ్ భిన్నంగా వసూలు చేస్తున్నారు. అమాలి క్వింటాలకు ఎంత వసూలు చేస్తున్నారు? 45 రూపీస్ సార్. 45 అది జిల్లా వ్యాప్తంగా ఆ లేబర్ వాళ్ళతోటి వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్ సార్. అది 45 రూపీస్ ఇస్తారు సార్. సరే, మన సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తారు రైతులు? ప్రధానమైన పంట మాది మొత్తం కమాండ్ ఏరియాగా సార్. ఇది మాకు ఏఎంఆర్పి ప్రాజెక్ట్ మారుతుంది కాబట్టి ప్యాడీనే ఎక్కువ సార్. సరే, ఈ రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి మీ సొసైటీ పరిధిలో ఎన్ని గోడాల నిర్మాణం జరిగింది? ఎంత కెపాసిటీ వరకు పనిచేస్తుంది? మాకు సొసైటీ పరిధిలో ఎలాంటి గిడ్డంగులు అయితే ఏం లేవు సార్. ధాన్యాన్ని నిల్వ చేసేంత ఏం లేవు సార్. సార్, ఈ సొసైటీ పరిధిలో పండించే ప్రధాన పంట వరి అంటున్నారు సార్. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి మలచడానికి సొసైటీ ఎలాంటి అవగాహన సంస్థలు నిర్వహిస్తుంది? సొసైటీ ద్వారా మా దగ్గర మొత్తం ప్యాడీ, ఎందుకంటే ఎక్కువగా బాగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ప్యాడీ వైపే మొగ్గు చూపుతారు. వానాకాలంలో కాటన్ కూడా వేస్తారు కొద్ది ప్రాంతాలు, ప్యాడీకి ఎక్కువ మొగ్గు చూపుతారు సార్. సరే, ఒకే పంట పండడం వల్ల భూసారం కూడా తగ్గిపోతుంది. ఈ భూసారం తగ్గడం వల్ల పెస్టిసైడ్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. పెస్టిసైడ్ తగ్గించడానికి ప్రభుత్వాలు కూడా సొసైటీలకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు వాళ్ళు సలహాలు సూచనలు చేస్తున్నారు. క్రిమి సంహారక మందులు తగ్గించాలి, కృత్రిమ ఎరువులు పెంపొందించాలనే నినాదం కూడా గవర్నమెంట్ ఎన్నో ప్రోత్సాహాలు కల్పిస్తుంది. మీరు మీ సొసైటీ ఉన్నది రైతుల కోసం కాబట్టి మీరు ఎలాంటి అవగాహన సాధనలు చైతన్యం రైతులు తీసుకొస్తున్నారు సార్? మేము జీలుగు విత్తనాలు అనేది ప్రతి సంవత్సరము 1000 నుంచి 2000 బ్యాగులు సకాలంలో జూన్ తొలకరి వర్షాలు పడగానే తెప్పిస్తాం సార్. దానివల్ల చాలా యూజ్ ఉంది. రైతులు కూడా విరివిగా, సరే గతంలో దాని మీద అలవాటు లేకుండే ఇప్పుడు బాగా దాన్ని వినియోగించుకొని ఈ మన అది చేస్తూ పచ్చరొట్ట ఎరువు కింద వినియోగించుకొని ఈ యూరియా గిట్ట తగ్గించి అది చేస్తారు సార్. సార్, ఈ అంటే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఎలా సేవలు అందిస్తుంది, ఎలా ముందుకెళ్తుంది? మేము రైతులకు మా పరిధిలో 30 గతంలో 21 గ్రామ పంచాయతీలు ఉండే, సరే వీడైపోయాక 30 గ్రామ పంచాయతీ అన్ని గ్రామాలకు మా సొసైటీ ద్వారా అందరికీ క్రాప్ లోన్స్ మన స్వల్పకాలిక రుణాలు అందజేయడం జరుగుతుంది సార్. బ్యాంకు ద్వారా మార్టిగేజ్ రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ స్వల్పకాలిక రుణాలు ఎకరాకి ఎంత ఇస్తారు, ఎంత మేరకు? ఎకరానికి 45,000 రూపాయలు ఇస్తాం సార్, ఒక ఎకరాకు.
మార్టిగేజ్ లోన్లు అనేది అది బ్యాంక్ పరిధిలో వాళ్ళు 2 lakhs దాకా ఇస్తారు సార్ 1 acre. అంటే మీరు అంటే దీర్ఘకాలిక లోన్ లేవా సార్ మన దీర్ఘకాలిక లోన్లు అనేది మాది అవుట్ స్టాండింగ్స్ రికవరీ లేక సార్ మాకు సొసైటీకి ఇవ్వట్లేదు సార్. వాళ్ళు బ్రాంచ్ వాళ్ళు అంటే బ్యాంక్ వాళ్ళే ఇచ్చుకుంటారు సార్. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోయింది సార్. యాంత్రీకరణ పెరిగిపోయిన తర్వాత పాడి పరిశ్రమ తగ్గిపోయింది, పశుపోషణ తగ్గిపోయింది. పాడి పరిశ్రమ పెంపొందించడానికి, పశుపోషణ పెంపొందించడానికి యువ రైతులను వ్యవసాయం వైపు పాడి పరిశ్రమ మళ్ళడానికి మీ సొసైటీ పరిధిలో రైతులకు రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు కానీ, స్వల్పకాలిక రుణాలు వాళ్ళకి ఇచ్చి ఈ పశుపోషణ పాడి పరిశ్రమ పెంపొందించడానికి ఎలాంటి చైతన్యం తీసుకొస్తుంది సార్ మీ సొసైటీ? మా దగ్గర రైతులు ఎవరైనా వచ్చి మాకు ఈ డైరీ పెడతాం సార్ అంటే వాళ్ళని ప్రోత్సహించి బ్యాంకు దగ్గర తీసుకుపోయి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు లోన్లు ఇప్పించడానికి కృషి చేస్తున్నాం సార్, ఇప్పిస్తున్నాం సార్. సార్ ఈ సొసైటీ పరిధిలో అంటే రైతులు ఎంతమంది ఖాతాలు ఉన్నాయి, వారి వాటాదానం ఎంత? మా దగ్గర రైతులు వచ్చి సరే ఓటర్ లిస్ట్ వచ్చి 8-9 వేలు ఉంది. రైతులకు రుణాలు ఇచ్చింది 2,000 మందికి సార్. ఖాతాల సంఖ్య 2,000 ఖాతా. ఇప్పటి వరకు ఆ 2 లక్షల రుణమాఫీ ఎంత మేరకు అయింది, ఇంకెంతమంది కాలేదు సార్? 2 lakhs అనేది అందరికీ 2 lakhs ఎబో అయితే కాలేదు సార్. మా దగ్గర ఉన్న దాంట్లో మాకు 70% మాఫీ వచ్చింది సార్. 2 lakhs బిలో ఉన్న వాళ్ళు కూడా కాలేదు అంటున్నారు. 2 lakhs బిలో సార్ 2 lakhs బిలో ఉన్నది ఏం జరిగిందంటే అది ఆధార్ కార్డు మిస్టేక్స్ ఏదైనా ఉంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి ఉంటే అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది సార్. సార్ ఈ కాని రైతులకు మీ పాలక మండలి, మీరు ఒక సీఓగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయాన్ని అధికారుల దృష్టి, ప్రభుత్వం దృష్టికి ఏమైనా పంపారా సార్? అయ్యే విధంగా మేము దాని ఏం చర్య తీసుకోలేదు సార్. అంటే పైకి ఏం పంపలేదు? పైకి ఇంకా సార్ రాలేదు అనేది అగ్రికల్చర్ వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు. మా కాడ ఉన్నది డేటా మా కాడ ఉంటుంది సార్. ఈ సొసైటీ పరిధిలో రైతులకు అంటే జిలుగు కానీ, పచ్చిరొట్ట కానీ వాళ్ళకు భూసారం పెరగడానికి మీరు ఎంత మేరకు రైతులకు సొసైటీ నుంచి వాళ్ళకు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తుంది? సాధ్యమైనంత వరకు రైతులకు వాంటెడ్ని బట్టి, వాళ్ళ డిమాండ్ని బట్టి అగ్రికల్చర్ ఏఓ గారితో మాట్లాడి మా కాడ ఇక్కడ చాలా వాంటెడ్ ఉందని మార్కెట్ మా తెలంగాణ సీడ్స్ వాళ్ళు సప్లై చేస్తారు సార్. ఈ పచ్చి రొట్టె ఎరువులు ఇలాంటి జీలుగు అని, జనుము, పిల్లి పెసర వాటిని అన్నిటి మేము తెప్పించి సకాలంలో రైతులకు ఇస్తున్నాం సార్. సార్ చైర్మన్ గారు ఈ సొసైటీ పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షణ అంటే అందరూ విజిట్ చేస్తున్నారు సార్. రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు సార్? రైతులకు సరే మాపై కమాండింగ్ చేసుకుంటూ లారీలు తెప్పేయడానికి ప్రయత్నించండి అని మా మీద అజమాయిషి చేస్తున్నారు సార్. రైతులకు కూడా ఆయన వంతు కృషి చేస్తున్నారు సార్. రైతులకు కూడా వచ్చేటట్లు, లారీలు వచ్చేటట్లు, ఏదైనా గన్నీస్ గిట్ రాకుంటే కూడా వాళ్ళకు కూడా చెప్పి పంపించి ఏర్పాటు చేస్తున్నారు సార్. ఈ అంటే బయల నామ్స్ ప్రకారం సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు? ఏ సమావేశంలో రైతులకు మేలు చేసే పంట దిగుబడి విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ ఏ సమస్యలు ఉత్పన్నమైతేనే వాటిని ఎలా సొసైటీ పరిష్కరిస్తుంది సార్? మేము సంవత్సరంలో 2 జీబీలు మార్చి 31, సెప్టెంబర్ 30 2 జీబీలు పెడుతుంది జనరల్ బాడీ. తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఎన్సీ అని అంటే కార్యవర్గ సమావేశం తీసుకుంటాం సార్. ఆ కార్యవర్గ సమావేశంలో ఏమేమి పనులు చేయాలి, ఏం చేయాలి అనేది అన్ని నిర్ణయాలు తీసుకుంటారు సార్. అంత డైరెక్టర్ల సమక్షంలో. సార్ ఈ సొసైటీ పరిధిలో అంటే సహకార సొసైటీలు రాష్ట్రంలో 906 ఉన్నాయి, 9 డీసీబీలు ఉన్నాయి. వీటికి గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్, దాంతోపాటు నాబార్డు గ్రాంటు ఈ సొసైటీలకు ఎలా అందుతుంది? ఈ సొసైటీలు ఎంత ముందంజలో ఉంది, ఎలా బలోపేతం అవుతుంది? నాబార్డు స్కీమ్స్ అనేవి వస్తున్నాయి సార్. అవి మొత్తం మన జిల్లా బ్యాంకు ద్వారా సొసైటీలకు ఇస్తారు. అక్కడి నుంచి మనకు రావాలి సార్, సొసైటీలకు అందుతాయి సార్. 44 జీవో ప్రకారం సొసైటీ సహకార సొసైటీలో పనిచేసిన సిబ్బంది జీతభత్యాల విషయంలో కానీ, గ్రాట్యుటీ విషయంలో కానీ, వాళ్ళకి అందే బెనిఫిట్స్ విషయంలో కానీ 44 జీవో ప్రకారం సహకార సిబ్బందికి జీతభత్యాలు అందుతున్నాయా సార్? మాకేంటంటే మేము ఈ ప్యాడీ రిక్రూట్మెంట్ చేస్తాం కాబట్టి మాకు సంవత్సరానికి 1,00,000 క్వింటాల్స్, ఇప్పుడు 1,00,000 దాటుతుంది, 1,50,000 పడుతుంది. 32 రూపాయల చొప్పున మాకు ప్రతి ఏడు 2 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళు 2-3 కమిషన్లు రావాలి సార్. అవి సకాలంలో ఎస్బీలో పడితే ఎస్బీ ద్వారా మేము ఎవ్రీ ఫస్ట్కి శాలరీస్ తీసుకుంటాం సార్. సరే, మీరు ఈ సహకార సొసైటీలు బలోపేతం కావడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం 2020లో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. అప్పుడు ఆ లేఖలకు స్పందించిన రాష్ట్రాలు స్పందించి సహకార సొసైటీలు విస్తరణ జరిగింది సార్. అప్పట్లో గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించలేదు ఆ లేఖకు. ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి ఎఫ్ఈఓలుగా ఇప్పుడు విస్తరణ జరుగుతుంది సార్. అవి మన ఈ సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరించే అవకాశం ఉందంటారు? మా జిల్లాలో 13 ఎన్నుకున్నారు సార్. అందులో మా సొసైటీ అయితే ఏం లేదు సార్. ఏం లేదు.
మీ సొసైటీ పరిధిలో ఇంకా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాబార్డు నుంచి ఈ డీసీబీల నుంచి సొసైటీలు బలోపేతం కావాలని ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు ఈ మా ఛానల్ ద్వారా చెప్పొచ్చు సార్. డీసీబీకి పోవడానికి మా చైర్మన్ గారు జిల్లా చైర్మన్ గారితో మాట్లాడి మాకు కావాల్సిన సమస్యలను మాకు కావాల్సిన ఫండ్స్ను వాళ్ళతో అడగడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా క్రాప్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ దీర్ఘకాలిక రుణాలు అనేది మాకు రికవరీ లేదు కాబట్టి బ్యాంకు వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు కూడా మా దగ్గర ఎవరైనా దీర్ఘకాలిక లోన్లు ట్రాక్టర్స్ కానీ ఈ డైరీ కానీ పోల్ట్రీస్ కానీ అవి పెట్టాలనుకున్న వాళ్ళకి మేము పోయి బ్రాంచ్ మేనేజర్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది సార్. పోల్ట్రీస్ కూడా ఈ ఉద్దిపట్ల చాలా దగ్గర ఇప్పించాం సార్. సార్ ఈ కొనుగోలు ప్రక్రియ మీ 5 సెంటర్లలో ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? రైతుల ఖాతాలో ఎప్పటిలోగా డబ్బు జమ అయ్యే అవకాశం? మాది మే 25 అనుకుంటున్నాం సార్. జస్ట్ ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఇది పిఏపల్లి అంగడిపేట కూడా ఆల్మోస్ట్ 2-3 డేస్లో అయిపోతుంది. ఒక గణపురం గుడిపల్లిలో కొంచెం ప్యాడీ హెవీగా ఉంది. ఈ ట్రాక్టర్ ఈ లారీల సమస్య వల్ల కొంచెం మందకొండగా ఉంది సార్. వాటిని అధిగమించి ఈ మంత్ లాస్ట్ కాకుండా 25th వరకు క్లోజ్ చేస్తాం సార్. సో ఈ కాంటా అయిన రైతు ధాన్యం కాంటా అయిన తర్వాత ఎంత ఖాతాలో డబ్బు జమ అవుతుంది సార్? వాళ్ళ ఖాతాలో వాళ్ళకు 5-6 డేస్ 10 డేస్లో పడుతుంది సార్. 2-3 రోజుల్లో పడాలి. మాకు కూడా కొన్ని సమస్యలు ఏంటంటే ఆ ట్రక్ షీట్ తేవడం, అది తీసుకొచ్చి వాటిని ఓపీఎంఎస్లో కొట్టి అది చేసి పంపిస్తే మేము పెంపంగానే బిల్స్ అయితే పడుతున్నాయి సార్. సార్ ఫైనల్గా మీ సొసైటీ పడుతున్న రైతులకు ఏం సూచన చేస్తారు? ఖరీఫ్ రబీ సీజన్ విత్తనాల విషయంలో, ఎరువుల విషయంలో, రుణాల విషయంలో ఏం చెప్తారు సార్ ఈ రైతులకు, మీ సొసైటీ పడుతున్న రైతులకు? సొసైటీ పరిధిలో అందరికీ సాధ్యమైనంత వరకు మా పరంగా మా పాలక వర్గం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలను అందజేయడానికి ప్రయత్నిస్తుంది, రుణాలను ఇప్పిస్తుంది సార్. ధాన్యం కొనుగోలులో కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులను కూడా వెంటనే పడేయడానికి కూడా మేము మా వంతు కృషి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.